హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను చూపిస్తున్నాను చూడండి, ఒక ఆవిడని. ఆవిడ కోసం నేను చెప్తాను తర్వాత. ఫస్ట్ అయితే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎక్కడి వరకు వెళ్ళిందో నాకు కామెంట్ చేస్తే ఎక్కడి వరకు వెళ్ళిందో మాకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను ఏం చేస్తున్నానో మీకు చెప్పవసరం లేదు, అర్థమైపోయింది. స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి. మన మదర్స్ అందరికీ ఇది ఒక పెద్ద టాస్క్. ఇంకా మనమైతే వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ అంతా కొనాలి. అది పిన్ నుంచి మొత్తం ఫ్లాంక్స్ అంతవరకు స్లేట్స్ ఇంకా చెప్పవసరం లేదు. ఏవైతే ఉన్నాయో మీకు అన్నీ చూపించాను. లేబుల్స్ అన్నీ అన్నీ అయితే కొనేసి వాటికి ఇంకా అట్లా వేయడం అయితే మనకు పెద్ద పని. ఎల్కేజీ నుంచి 5th క్లాస్ వరకు అయితే మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్. అదే 5th నుంచి వాళ్ళకి మనం హెల్ప్ చేస్తలేదు, ఎందుకంటే వాళ్ళకి అవగాహన వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు వేసేసుకుంటారు. కానీ ఈ రోజుల్లో పిల్లలైతే ఇంకా కొంచెం ముందు నుంచే అవగాహన వస్తుంది. అయినప్పటికీ వాళ్ళు పాడు చేస్తారని మనం చేయవలసిన పని అయితే మనం చేస్తాం. ఇలాంటి అట్లా ఎందుకు కొన్నానంటే ఫ్రెండ్స్, పేపర్ అట్ట మామూలు అట్లయితే మనకి లోపల ఏముందో సబ్జెక్ట్ అయితే తెలియట్లేదు, ఏ నోట్సో ఏటో కూడా. ఇలాగైతే మనకి నోట్స్ తెలుస్తుంది, టెస్ట్ కూడా ఏ టెస్ట్ ఏంటనేది తెలుస్తుంది. అది పిల్లలు కొంచెం ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. 5th వాళ్ళకి అయితే అంత అవసరం లేదు. రూల్గా అయితే ప్రైవేట్ స్కూల్ వాళ్ళే ఇస్తారు, స్కూల్ ప్రింట్ వేసి ఇస్తారు. కాకపోతే మా పిల్లలు గవర్నమెంట్లో చదువుతారు ఫ్రెండ్స్. ప్రైవేట్లో చదివించే స్తోమత అయితే లేదు. అమ్మఒడి అయితే వస్తుంది కదా, ఎందుకు లేదు అయితే అనుకోవచ్చు. అది ఇచ్చేది కొంచెం, మనం పెట్టేది చాలా పెట్టాలి, అందుకనేసి చదివించట్లేదు. ఇంకా మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మేమైతే రెంట్ హౌస్ నుంచి ఓన్ హౌస్కి అయితే వచ్చాము. జగన్ టిట్కో హౌస్లో అయితే మాకు ఇల్లు వచ్చింది. అక్కడికి రావడం వల్ల పిల్లలకి వేరే ప్రైవేట్ స్కూల్ అవైలబుల్లో లేదు, దగ్గరలో లేదు. మరి ఫ్యూచర్లో పెడతారేమో తెలీదు. గవర్నమెంట్ స్కూల్ అయితే అవైలబుల్ ఉంది, అది కూడా చాలా దూరం. దానివల్ల అయితే నేను గవర్నమెంట్లో అయితే ఇవ్వాల్సి వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఎల్కేజీ యూకేజీ అయితే ప్రైవేట్లోనే చదివించాను. అప్పుడైతే కొంచెం పిల్లలకు చాలా అవగాహన అయితే వచ్చింది. గవర్నమెంట్ అయినా కొంచెం పర్వాలేదు ఫ్రెండ్స్, బాగానే చదువుతారు మా పిల్లలైతే. అంటే వాళ్ళ ఏజ్కి అలా చదవడం పర్వాలేదని అయితే నేను అనుకుంటాను. ఇంకా అలాగా మా పిల్లలు గవర్నమెంట్లో అయితే వేయడం జరిగింది. తర్వాత 5th నుంచి అయితే మళ్ళీ మారిపోవాలి. 5th వరకే ఉంది ఆ స్కూలు. తర్వాత నవోదయ రాయిద్దాం అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా దేవేచ్ఛ అదంతా జీసస్ హెల్ప్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే అట్లేయడం అయితే స్టార్ట్ చేశాను. పిన్స్ కూడా కొడుతున్నాను, ఎందుకంటే మొత్తం అంతా ఊడిపోతాయి కదా. మీలో ఎంతమంది మదర్స్ ఈ పని చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు తెలిసి అయితే అందరు మదర్స్కి ఇదే పెద్ద టాస్క్, పెద్ద పని కూడా. ఎందుకంటే మనం ఇంటికాడ ఉంటాం కాబట్టి ఈ పని మనది. ఫాదర్స్ ఎలాగో ఇంటికాడ ఉండరు, వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్తూ ఉంటారు. చూసారా, మొత్తానికి కంప్లీట్ అయితే చేశాను. ఇంకా టెక్స్ట్ బుక్లు ఉన్నాయి. నైట్కి వచ్చినప్పుడు, పిల్లలు ఈవినింగ్ వచ్చినప్పుడు అవి కూడా మొత్తం అన్నీ వేయాలి. నైట్ కూడా ఆల్రెడీ నైట్ కూడా మొత్తం అన్నీ వేసాను. చూసారా, లేబుల్స్ కూడా పెట్టాలి నేమ్స్కి. అయితే నైట్ అంతా వేసిన తర్వాత టెస్టులకి అన్నిటికి కూడా వేసిన తర్వాత నాకైతే ఫుల్ ఫీవర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. నాకైతే అసలు ఫర్ ఇయర్ హెల్త్ ప్రాబ్లం అంటూ రాదు ఫ్రెండ్స్. చాలా కష్టం నాకు హెల్త్ ప్రాబ్లం రావడం. ఒక 2 సంవత్సరాలకి, సంవత్సరంన్నరకి అలాగా ఎప్పుడో లైట్గా ఫీవర్ అయితే వస్తుంది. అది కూడా ఒక్క రోజులోకే వెళ్ళిపోతుంది, మెడిసిన్ తీసుకున్నా తీసుకోకపోయినా. నేనైతే ఫుల్గా కొబ్బరి నూనె అయితే తలకు పట్టిస్తాను, అది లేకపోతే నాకు అస్సలు అవ్వదు. అలా కొబ్బరి నూనెతో అయితే నాకు మెడిసిన్ ఫీవర్ వచ్చిందంటే కొబ్బరి నూనె ఫ్రెండ్స్. ఇంకా ట్యాబ్లెట్ ఎలాగో వేసుకోవాలి కాబట్టి తప్పదు. మ్యాక్సిమం అయితే తలకు కొబ్బరి నూనె రాసుకుంటే మొత్తం అంతా పోతుంది. దుప్పటి కప్పుకొని అయితే పడుకుంటే మొత్తం చెమట పెట్టేస్తుంది, ఇంకా చాలా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. అలాంటిది నాకు ఈ ఇయర్లో లాస్ట్ మంత్ ఆల్రెడీ బాగాలేదు, మళ్ళీ ఈ మంత్ కూడా బాగాలేదు. ఇంకోసారి వస్తే ఖచ్చితంగా ఏంటి ప్రాబ్లం అనేది టెస్ట్లు అయితే చేయించుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఇగో టెక్స్ట్ బుక్స్ ఈవినింగ్ వచ్చిన తర్వాత పిల్లలకి
ఆ టెస్టులు కూడా అది ఏవైతే టెస్టులు ఉన్నాయో ఆ టెస్ట్ మొత్తం ఏ టెస్ట్ ఏంటన్నది క్లియర్గా కనిపించాలని ఇలాంటి అట్లయితే నేను తీసుకున్నాను. ఇలాగైతే నైట్ కూడా వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇలా నైట్ మొత్తం ఎన్ని పొసలోంచి అయితే ఫీవర్ వచ్చేసింది ఫ్రెండ్స్. మొత్తానికైతే నైటు దీన్ని అప్లోడ్ చేయలేకపోయాను. మార్నింగ్ నేను ట్యాబ్లెట్ వేసుకొని టిఫిన్ చేసి ట్యాబ్లెట్ వేసుకొని అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఫీవర్ అయితే తగ్గిన తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ వాయిస్ ఓవర్ ఇవ్వకుండానే ఇది చాలా బాగుంటుంది, కాకపోతే డిస్టర్బెన్స్ కూడా ఎక్కువ ఉందనేసి వాయిస్ ఓవర్ ఇచ్చాను ఫ్రెండ్స్. వీడియో నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడి వరకు వెళ్ళిందో మీరు సపోర్ట్ చేయకపోతే మేము ఏం చేయలేం ఫ్రెండ్స్. కేవలం మీ సపోర్ట్తోనే మేము ఏదైనా ముందుకు వెళ్ళగలం. నాకైతే ఇప్పటి వరకు 457 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా చాలా బాగా నాకు సపోర్ట్ చేస్తారని అయితే నేను చాలా ఆశిస్తున్నాను మై డియర్ సబ్స్క్రైబర్స్. సరిగా నాకైతే మాట్లాడడం కూడా రాదు. నా మాటల్లో ఏమైనా తప్పులుంటే క్షమించండి సబ్స్క్రైబర్స్. ఇంకా మీరు ఇలాగే మోటివేట్ చేసి సపోర్ట్ చేస్తారని నేను చాలా వరకు ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోలు ఎక్కితే ఇంకా నా వీడియోస్ అన్నీ మీరు చూడండి. నేను చాలా వరకు అయితే నాకు తెలిసినంత వరకు చేస్తున్నాను ఫ్రెండ్స్. తెలియని ఏమైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.